కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ దివాళా కోరుతానంటే నిదర్శనమని జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ తీవ్రంగా మండిపడ్డారు. కత్తిపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వారు కుల రాజకీయాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడే నాయకుడని, ఆయనపై చేసే వ్యక్తిగత విమర్శలను ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. సమాజంలో విభేదాలు సృష్టించి రాజకీయంగా మనుగడ సాగించాలనే వైసీపీ ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించారని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు నుంచి వైసీపీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, ఇదే అహంకార ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం లింగంపర్తి సొసైటీ చైర్మన్లు దాసం శేషారావు, పెంటకోట మోహన్, తుని జోన్ ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం, శంకవరం మండలం జనసేన అధ్యక్ష ఉపాధ్యక్షులు గాబు సుభాష్, తలపంటి బుజ్జి, ప్రతిపాడు మండల జనసేన అధ్యక్షుడు రామకుర్తి కామేష్, నాయకులు బంకం కోదండరాం, సయ్యద్ గఫూర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, విద్వేష రాజకీయాలను కాదని అన్నారు. కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజల ఐక్యత కోసం జనసేన పనిచేస్తోందని, సమాజాన్ని విభజించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన ప్రతిగా సోదరులకు అందరికీ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓన్లీ కులం చుట్టూ తిరిగిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెడితే, అభివృద్ధి మీద రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి పెడితే పొలగొడవలు సృష్టించి ఆ భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసే ప్రక్రియను చేపడుతుంది. ఇప్పుడు రాత్రి అంతా పురుగులు తిన్న బల్లి గాంధీ గారి ఫోటో వెనకాల, అంబేద్కర్ గారి ఫోటో వెనకాల దాక్కున్నట్టు క్రిమినల్ పనులు, పనికిమాలిన పనులు చేయడం, దాన్ని మళ్ళీ కులం ఆపాదించడం అన్నది ఇది ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేవలం భావితరాల భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంకితం చేసి, దేశం అంతా కూడా ఆయన జాతీయ నాయకుడి కింద చూస్తుంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం ఆయన ఒక కులానికి అంకితం చేసి ఆయన ఒక జాతీయ నాయకుడి కింద చిత్రీకరించడం కూడా అది చాలా దురదృష్టకరం. ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రజల భవిష్యత్తు కోసం ఏ పోరాటానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ గారిపై గెలవాలనే ఉద్దేశంతో ఎక్కడ పొరపాటు చేస్తాడని ఎదురు చూస్తూ అక్కడే మాట వేయాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానే ఉంది. ఇదంతా మనకు తెలిసిందే. వయసులో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఆయన వేలెత్తి చూపించే ప్రతి ప్రశ్నకి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఖచ్చితంగా సమాధానం చెప్పగలరు. ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం కొన్ని కోట్ల మంది జీవితం. అందరికీ నమస్కారం. ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి చూసినట్లయితే మరి రాష్ట్ర రాజకీయాలు ఒక కులం చుట్టూ మాత్రమే తిరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి మా అధ్యక్షులు వారు కాకినాడలో మాటామంతి కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలోని అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేద్దాం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేద్దాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం అంతా కూడా యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలి, యువతని మంచి మార్గాల్లో నడిపించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వెళ్తా ఉండడం జరుగుతుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేసి ఒక కుల చట్టంలో బిగించాలని చెప్పేసి చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ యొక్క చర్యల్ని మనందరం కూడా ఏం మాట్లాడాలి? ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడదాం, రండి చర్చించుకుందాం, లేదా రైతుల కోసం మాట్లాడదాం, లేదా యువత భవిష్యత్తు గురించి మాట్లాడదాం. అంతేగాని పనికిమాల విషయాల మీద తీసుకుంటూ ఈ ప్రస్తావన తీసుకొస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూడడం ఎంతవరకు సమంజసం? మీ కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఇక చెల్లవు. మీకు గతంలో వచ్చినటువంటి 11 సీట్లు ఉన్నాయి.
రేపు పొద్దున్న మీరు ఇలాగే ప్రయత్నం చేస్తే 11 సీట్లు కాదు, ఆ ఒకటి పోద్దో, ఒకటి 2 పోతాయో మీకు తెలియదు, కానీ మొత్తం ఎన్ని సీట్లు వస్తే మేము చెప్పలేం. అందుకని మీరు ఇప్పటికైనా తెలుసుకుని సక్రమంగా ప్రవర్తించి ప్రజల కోసం మేము పనిచేసిన ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, అది సద్విమర్శ చేయండి. అలాగే మీరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఒంటరిగా పోటీ చేయండి అని. ఒంటరిగా పోటీ చేయడం కాదు, మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి, లోపాలని కులం చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే అది కేవలం వైసీపీ పార్టీ వారికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కళ్ళు కుట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో రకంగా ఇబ్బంది సృష్టించి ఖచ్చితంగా విభేదాలు సృష్టించాలని ఒక కుల గొడవని రాజకీయ రంగు పులిమి వాళ్ళు కేవలం వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కలిసి, వాళ్ళ నాయకులు అందరూ కలిసి మన రామచంద్రపురం నియోజకవర్గంలో తోట తిరుపతి ఆధ్వర్యంలో వైసీపీ కాపు నాయకులు అనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను ఆ సమావేశం ఏర్పాటు చేసిన కాపు నాయకులకి ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను. ఆ సమావేశంలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా మీరు మొదటగా మన కాపు కులానికి ఏం చేశారో నాకు వివరించి మీరు తర్వాత ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన తోట తిరుమతులు గారు, ఆయన వల్లే దళితులను తోట తిరుమతులు గారి వల్లే కాపులు దూరం అయ్యారు. ఎందుకంటే ఆయన శిరోమండనం చేయించారు ఒక దళిత సోదరుడికి. ఆ కేసు వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళితులు కాపు సోదరులకు దూరం అయ్యారు. ఆ విషయం తెలియకుండా ఆయన మారిన పార్టీ లేదు, పోటీ చేయని పార్టీ లేదు. ఇప్పుడు కూడా నేను సై అంటే సై అంటాడు, కానీ ఎందుకు ఉపయోగం ఉండదు. ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డు. గత ఎలక్షన్లో కోరిమిల్లిలో తన సమీప అభ్యర్థి మీద నీకన్నే నాకు ఎక్కువ ఓట్లు రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. కానీ ఏం జరగలేదు. ఆయన ఓడిపోయాడు. అక్కడ ఆయన మండపేటలో ఓడిపోయాడు, రామచంద్రపురంలో ఓడిపోయాడు. నిన్న నానాజీ గారి మీద సవాలు విసురుతున్నాడు. ఈసారి కాకినాడ రూరల్కి వస్తాడు, అక్కడ కూడా ఓడిపోతాడు. ఆయనకి ఓటమి తప్ప ఏమి ఉండదు. ఆయనకి విజయాన్ని చూడలేడు. ఎందుకంటే కాపు కులం పేరుతో ఆయన రాజకీయం చేద్దాం అనుకున్నాడు. కాపు యువత ఇప్పుడు తెలుగు అన్నారు. ఒక కాపు నాయకుడు వెంట తిరుగుతులేదు. అన్ని జాతులను, అన్ని మతాలని సమానంగా చూసే గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంట ఉందామని కాపు యువతతో పాటు అన్ని యువతలు, అన్ని జాతుల యువత కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ ఇక్కడ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి. రాజకీయం చేద్దామని ఉంటున్నాడు. ఆయన గత 30 సంవత్సరాలుగా రాజకీయం చేశాడు. కాపు జాతికి ఏం చేశాడు నేను ఈ సభావేది ద్వారా, మీ మీడియా ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన జాతికి చేసింది ఏం లేదు. జాతిని అడ్డుపెట్టుకుని ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, కానీ మంత్రితో అవుదాం అనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. అలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే మాలాంటి యువతకి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో తెలియట్లేదు. ఒక కులంతో మనం రాజకీయం చేయలేం, ఒక మతంతో రాజకీయం చేయలేం. కానీ వైసీపీ పార్టీ వారు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలను